గ్రేటర్ హైదరాబాద్ లో అధిక నీటి బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసిస్తూ ఎల్బీనగర్లోని జలమండలి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్పణ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ రహదారిని దిగ్బంధించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల ప్రణాళిక కోసమే పనిచేస్తుందని రంగారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు 20,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క ప్రభుత్వం ఏమో ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెడతారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము 20 లీటర్లు ఉచితంగా ఇస్తామన్నారు. 20 లీటర్లు ఈరోజు జలమండలి యొక్క దోపిడీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేసి వాళ్ళ దోపిడీ నిదర్శనంగా చూస్తాం. ఈరోజు అనేక మంది ఇల్లులో నల్ల ఉందంటే భయం వేస్తోంది.